పరిశుద్ధ గ్రంథముల నుండి సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయము 26వ వాక్యం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ప్రియ సోదరి సోదరుడా, అక్కడ మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిష్తీయులకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో 40 దినములు వారు యుద్ధం చేయడం లేదు. ఇశ్రాయేలు ప్రజల్లో బలాఢ్యులు ఉన్నారు, శక్తివంతులు ఉన్నారు. ఇశ్రాయేలుకు ఒక వాగ్దానం ఉంది, ఒకడు 1000 మందిని తరుమును అని. కానీ ఇశ్రాయేలు ప్రజలు, ఆ సైనికులు భయపడుతూ ఉన్నారు. ఫిలిష్తీయుల్లో ఒకరిని చూసి, గొలియాతును చూసి వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. వాని హైట్ను, బలాన్ని చూసినప్పుడు వణికిపోతూ ఉన్నారు. అలా 40 దినాలు గడిచిపోయింది. ఒకనొక రోజు దావీదు అక్కడికి వచ్చాడు. దావీదు చిన్న వయసు కలిగిన వాడు. ఆ పరిస్థితులను చూసినటువంటి దావీదు అంటున్నటువంటి మాట, జీవము గల దేవుని సైన్యమును ఎదిరించుటకు వీడెంతటి వాడు అంటున్నాడు. అవును ప్రియ సోదరి సోదరుడా, వారు భయపడిపోతున్నారు. దేన్ని చూసి అంటే గొలియాతును చూసి. ఈరోజు నీవు భయపడుతున్నావేమో, నీకున్న సమస్యలను బట్టి, నీకున్నటువంటి శోధనలు బట్టి, నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి, నీకున్నటువంటి అనారోగ్యాలను బట్టి, నీకున్నటువంటి ఎటువంటి దాన్నైనా బట్టి నువ్వు భయపడుతున్నావేమో. వాక్యం సెలవిస్తుంది, మహాభయము ముంచివేస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. 55వ కీర్తన 5వ వాక్యములో. భయము మనల్ని ముంచివేస్తుంది. భయము మనల్ని ముందు సాగనీయకుండా చేస్తుంది. భయము అడుగు వేయకుండా చేస్తుంది. భయము మనకు ఆలోచన లేకుండా చేస్తుంది. భయము మన జీవితాన్ని ముందుకు సాగకుండా చేస్తుంది. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించగలవా? గనుక నీకున్నటువంటి ఏ సమస్య అయినది కావచ్చు, దాన్ని చూసి నువ్వు భయపడవద్దు. దాన్ని చూసి నువ్వు దిగులు పడవద్దు. దాన్ని చూసి నువ్వు వేదన చెందవద్దు. దాన్ని చూసి నువ్వు కృంగిపోవద్దు. ఎందుకు ఈ మాట మీతో నేను చెప్తున్నానంటే, నీకున్న సమస్య కంచెను, నీకున్న అనారోగ్యం కంచెను, నీకున్న శోధనల కంచెను, నీకున్నటువంటి ఇబ్బందుల కంచెను గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు. వాక్యం ఇలాగ సెలవిస్తుంది. యెషయా గ్రంథం 41వ అధ్యాయములో మనం గమనించినట్లయితే వాక్యము ఇలాగ సెలవిస్తుంది. ప్రభుల వారు ఇలాగ సెలవిస్తూ ఉన్నారు, మీరు భయపడవద్దు, నేనే దేవుడును అని సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు దిగులు పడవద్దు అని సెలవిస్తున్నాడు ప్రభు. రే సోదరి సోదరుడా, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? 41వ అధ్యాయం 9-10 వచ్చినాడు. బూది గంతము నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడునై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయము చేయవాడని నేనే. నీతి అను నా దక్షిణాస్తముతో నేను ఆదుకొందును. ప్రభు సెలవిస్తున్నాడు, నువ్వు భయపడవద్దు, నీ దేవుడును నేను కదా. దిగులు పడవద్దు, నిన్ను బలపరుస్తాను, నీకు నేను సహాయం చేస్తాను అని వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. గమనించండి, నీతి నా దక్షిణాస్తంతో నేను ఆదుకుంటానని సెలవిస్తున్నాడు. నువ్వు గాన నీకున్న శ్రమలు బట్టి, శోధనలు బట్టి, ఇబ్బందులు బట్టి నువ్వు కృంగిపోయావా? బైబిల్ సెలవిస్తుంది,
నువ్వు కృంగిన ఎడల చేతగాని వాడు వగుదు అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియా సోదరి సోదరుడా, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో ఆ విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని వాక్యం సెలవిస్తుంది. నీకున్నటువంటి ఆ యొక్క సమస్యను, నీకున్న శ్రమను, నీకున్న శోధనను ఒకవైపు పెట్టి చూడు, దాని ఎదురుగా నా ప్రభువైన యేసు పెట్టి చూడు. నీకున్న శ్రమ కంటే నా యేసయ్య గొప్పవాడు కనపడుతున్నాడు. ఆ శ్రమ నీకు చిన్నదిగా కనబడుతుంది. కనుక సామెతల గ్రంథం 24:10 శ్రమ దినము నీవు కృంగిడా నీవు చేతగాని వాడు వగుదువు. ఆ శ్రమ, ఆ బాధను చూసి నువ్వు భయపడి దిగులు పడిపోయి కృంగిపోతే చేతగాని వాడి అవుతావు, చేతగాని వ్యక్తివి నువ్వు అవుతావు. గనుక ప్రియ సోదరి సోదరుడా, నువ్వు కృంగిపోవద్దు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీకున్న ఆ శ్రమలన్నిటిలో నుంచి నేను విడిపించగలిగిన వాడు. నీకున్నటువంటి ఆ శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు వాటన్నిటిలో నుంచి విడిపించగలిగిన వాడు నా ప్రభువైన యేసు. నీకోసం ప్రాణమే పెట్టిన దేవుడు, నీకోసం రక్తం చిందించిన దేవుడు, నీకోసం పరమును విడిచి వచ్చిన దేవుడు నీకున్న శ్రమను తీసివేయలేడా? నీకున్న శోధనలు తీసివేయలేడా? నీకున్న ఇబ్బందిని తీసివేయలేడా? గమనించండి. అయితే నువ్వు ఒక పని చేయాలి. ఏంటి? ప్రభు పాద సన్నిధికి వచ్చి నువ్వు మొరపెట్టగలిగితే, ప్రార్థించగలిగితే. దావీదుకు అనుభవం ఉంది. ఎందుకు ఇశ్రాయేలు యొక్క సైన్యము ఆ ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతును చూసినప్పుడు భయపడితే చిన్న పిల్లవాడైన దావీదు భయపడలేదు తెలుసా? దావీదుకున్నటువంటి అనుభవము, ప్రార్థించే అనుభవం గమనించండి. కీర్తనల గ్రంథము 55:17 వ్రాయబడి ఉంటుంది. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును అని. దావీదుకు ప్రార్థించే అనుభవం ఉంది, మోకాళ్ళ అనుభవం ఉంది. దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు. ప్రేమించిన వారే ద్వేషించారు, ప్రేమించిన వారే సహాయం పొందుకున్న వారే ఆయన్ను సంపాలనుకున్నారు. ఇన్ని అనుభవంలో ఉన్నటువంటి దావీదు ఉన్నటువంటి గొప్ప అనుభవం ప్రార్థించే అనుభవం. రోజుకు ముమ్మారు ప్రార్థిస్తున్నాడు. సాయంకాలమున ప్రార్థిస్తున్నాడు, ఉదయమున ప్రార్థన చేస్తున్నాడు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన శక్తి దావీదులో ఉంది. అందుకే ఆ ఫిలిష్తీయుడు దావీదుకు గొప్పవాడుగా కనపడడం లేదు. గమనించండి, నీ జీవితంలో కూడా ప్రార్థన అనుభవం నీకు ఉంటే, ప్రార్థనా శక్తి నీలో ఉంటే, నీకున్న ఏ శ్రమ నీ ఎదుట పెద్దగా కనపడదు. అది ఒక నలుసులాగా నీకు కనబడుతుంది. ఏమీ చేయలేదు నేను. ఎందుకంటే నీకున్న సమస్యల కంటే గొప్పవాడు నా దేవుడు. ప్రభువు ఉన్నాడు కనుక, నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు ఈ సమస్యలన్నిటిలో నుంచి నాకు విడుదల ఇస్తాడు అని నమ్మగలిగితే, విశ్వసించగలిగితే నీకున్న సమస్యలన్నిటిలో నుంచి విడుదల పొందుకుంటావు. గమనించండి, ఆ శ్రమలన్నిటిలో నుంచి విడిపించగలిగినటువంటి సమర్థుడు నా దేవుడు. ఇక్కడ దావీదుకున్నటువంటి ఆ యొక్క విశ్వాసము, ఆ నమ్మకము అదే. నీలో విశ్వాసం ఉందా? నీలో నమ్మకం ఉందా? ఆ ప్రార్థనా జీవితం ఉందా? అయితే నువ్వు ఎన్నడూ కృంగిపోవు, ఎన్నడూ నువ్వు భయపడవు, ఎన్నడూ నువ్వు దిగులు చెందవు. నా దేవుడు నాకు ఉన్నాడనే ధైర్యముతో నువ్వు ముందు సాగలుగుతావు, మోకరించి ప్రార్థించగలుగుతావు. ప్రభు నా సమస్యలు తీసివేశాడు. నా సమస్యలు, నా శోధనలు, నా ఇబ్బందులు, నా ఇరుకులు, నా వ్యాధులు, నా బలహీనతలు, నా యొక్క భయాలన్నిటిలో నుంచి నా దేవుడు నన్ను విడిపించాడు అని నువ్వు నమ్మి విశ్వసించి ప్రార్థించే అనుభవములుగా నువ్వు ఉండగలిగితే అవేవి నిన్ను ఏమీ చేయదు. ఆ నమ్మకము, ఆ విశ్వాసము, ఆ ప్రార్థనా జీవితం నీలో లేకపోతే అవి నిన్ను భయపెడతాయి, నీకు భయం, ఆందోళన కలిగిస్తాయి. నీవు ఆ భయంలో మునిగిపోతావు. ఆ భయము నిన్ను తరుగుతుంది. ప్రియ సోదరి సోదరుడా, ఆ భయము నిన్ను కృంగదీస్తుంది. ఆ భయము నిన్ను మరణానికి తీసుకుని వెళుతుంది. భయపడకు,
ప్రభు సెలవిస్తున్నాడు, నువ్వు భయపడకుము, నేనే నీ దేవుడను, నువ్వు దిగులు పడవద్దు, నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం ఇచ్చేవాడు నేనే, నీతి అనే దక్ష హస్తముతో నిన్ను ఆదుకుంటాను అని నా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. నీకు ఏ శ్రమ ఉన్నా నువ్వు దిగులు పడవద్దు. దావీదు భయపడలేదు, దిగులు పడలేదు. వాడు ఎంతటి వాడు అంటున్నాడు. అందుకే గొలియాతును చంపేశాడు, ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని అనుగ్రహించాడు. ఇదిగో నీవు కూడా ఆ ప్రార్థన అనుభవం దావీదు వలె ఉండగలిగితే, దావీదు వలె నువ్వు దేవుని విశ్వాసము నమ్మకం ఉంచగలిగితే, నీకున్న సమస్యలను చంపివేయగలవు. నీకున్నటువంటి శోధనలు, శ్రమలు, అనారోగ్యాలు, బలహీనతలు వాటి చంపివేసి నువ్వు విజయోత్సవంతో నిలబడగలవు. విజయోత్సవంతో నువ్వు ముందుకు సాగగలవు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఇదిగో ఈ మాటలు వింటున్న నీవు ఈ రోజు నుంచి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు, ధైర్యముగా ఉండు. నీ ధైర్యాన్ని నువ్వు విడిచిపెట్టద్దు. నా ప్రభువు ఉన్నాడని ధైర్యముగా నువ్వు ముందుకు సాగిపోయి మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టి ఈ రోజు నుంచి అయినా ఇదిగో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవుడు అటువంటి కృప నీకు అనుగ్రహించును గాక. ఆ భయములన్నిటిలో నుంచి దేవుడు నీకు విడుదల అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎదుగో ఈ మాటలు ఎంతమంది నీ బిడ్డలు విన్నారో ప్రభువా, వారు ఏ భయంతో ఉన్నారు, ఏ ఆందోళనతో ఉన్నారు, ఏ శ్రమలో ఉన్నారు, ఏ ఇబ్బందిలో ఉన్నారు, ఏ అనారోగ్యంతో ఉన్నారు, వాటన్నిటిలో నుంచి నీ బిడ్డలకు మీరు విడుదల ఇవ్వమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎదుగో వాటన్నిటిలో నుంచి వాళ్ళకు విడుదల ఇవ్వండి తండ్రి. నువ్వు ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసం కలిగించండి. మోకరించి నీ సన్నిధిలో మొరపెట్టి అనుభవానికి తీసుకురండి నైనా. దావీదుకు అనుభవం ఉంది కాబట్టి ఫిలిష్తీయుడైన గొలియాతుకు భయపడలేదు నైనా. ఇదిగో వాని ఎదిరించి నిలబడ్డాడు, వాని చంపేసి విజయాన్ని పొందుకున్నాడు. నీ బిడ్డలు కూడా నైనా వాటన్నిటిలో నుంచి విజయాన్ని పొందుకొని ముందుకు సాగే కృపనిమ్మని నజరేయుని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.